గ్రామం నుంచి ఒక వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి ఎంతో ఆతృతతో గాబరపడుతూ వచ్చాడు. తనకి పిచ్చి కుక్క కరచడం జరిగింది. బాబా తన బొంబాయి ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఆ వ్యక్తిని వెంట పెట్టుకుని డాక్టర్ కరకాల దగ్గరికి తీసుకెళ్లి అతనికి అవసరమైన చికిత్స వెంటనే ఇప్పించమని చెప్పడం జరిగింది. రుస్తుమును వాల్కీ గ్రామానికి పంపి ఆ పిచ్చి కుక్క ఇంకా ఎవరైనా కరిచిందేమో కనుక్కోమని చెప్పారు. అయితే అది అదృష్టవశాత్తు అక్క ఆ కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోయిందని, వాల్కీలో మళ్ళీ ఎవరిని కూడా కలవలేదని చెప్పి రుస్తుం సమాచారాన్ని తీసుకొచ్చాడు. పిచ్చి కుక్క బారిన పడ్డ పిరాజీని బాబా ఓదార్చి ఆ మర్నాడు అతను అహ్మద్ నగర్ సివిల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. బాబా అతన్ని స్వయంగా ఓదార్చారు. బాధపడొద్దని చెప్పడం కూడా జరిగింది. అతనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తాను చూస్తానని, గాబరా పడొద్దని బాబా భరోసానిచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యంతో పిరాజీ తన స్వగ్రామం చేరుకున్నాడు. మనసు హత్తుకునే ఈ సంఘటన తర్వాత వాల్కీ గ్రామస్తులు ప్రేమతో బాబాకు మరింత సన్నిహితులవడం జరిగింది. గురుదేవులు తమ బాగోగులను చక్కగా తీర్చుకున్నారని వాళ్ళు గర్వించారు. ఇంతవరకు చదువుకున్నాము. ఇప్పుడు కంటిన్యూషన్. మెహరాబాద్ లో ఆసుపత్రిని ప్రారంభించినప్పుడు ఆ ఆసుపత్రి ఇన్ఛార్జి డాక్టర్ కరకాలకు వైద్య విషయంలో మెహర్ బాబా తరచూ తనకు ఎందుకు సలహాలు ఇస్తారో అర్థమయ్యేది కాదు. మందుల వాడకంపై మెహర్ బాబా ఇచ్చే సలహాలు సరైనవి కావని డాక్టర్ కరకాల్ భావించేవాడు. రోగానికి సరిపడని ఇంకేదో వింతైన మందులు వాడమని బాబా సలహాలు ఇస్తున్నారని డాక్టర్ కరకాల్ అనుకునేవాడు. ఒక్కొక్కసారి డాక్టర్ని నేనా లేక మెహర్ బాబానా అని కోపంతో తనలో తాను ప్రశ్నించుకునేవాడు. అయితే క్రమేపీ బాబా ఇచ్చిన సలహాల మేరకు మందులు వాడిన రోగులకు వారి రోగాలు నయమై హాయిగా సంతోషంగా బయటపడుతూ ఉండేసరికి ఆశ్చర్యపడ్డం డాక్టర్ కరకాల్ వంతైంది. క్రమంగా మెహర్ బాబా ఆశీర్వాదం బలంతో వారు ఆరోగ్యవంతులయ్యారని గ్రహించాడు. ఆ పిదప సీరియస్ కేసులు ఏమైనా వస్తే మెహర్ బాబాను సంప్రదించి ఆయన సూచనల మేరకు డాక్టర్ కరకాల్ వైద్యం ప్రారంభించడం మొదలుపెట్టాడు. వైద్యం పూర్తయి రోగి పూర్తి ఆరోగ్యవంతుడైతే ఆ వ్యక్తి గౌరవార్థం ప్రత్యేక వేడుకలు నిర్వహించి డాక్టర్ కరకాల్ని, పెండు పాద్రీలను బాబా అభినందించేవారు. ఏప్రిల్ 14వ తేదీన మెహరాబాద్ స్కూలు పిల్లల కోసము ఖాకీ యూనిఫాము కొనుగోలుపై బాబా బొంబాయికి బయలుదేరారు. 4 రోజుల తర్వాత బొంబాయి నుంచి తిరిగి వస్తూనే నేరుగా మెహరాబాద్ లోని ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న ప్రతి రోగిని కూడా పనివాళ్ళని పలకరించారు. ఆసుపత్రిని దాని నిర్వహణను పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్కూలుకు వెళ్లి చదువుకుంటున్న పిల్లల ఆరోగ్యము, వారి చదువు, భోజన వసతులను గురించి వాకబు చేశారు. అనంతరం మండలి వారిని సంప్రదించి తాను ఊళ్ళో లేనప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తాయని అడిగి తెలుసుకున్నారు. ఎంతో దూరం ప్రయాణించి వచ్చినప్పటికీ స్థానిక విషయాల గురించి విచారణ పూర్తయికనే బాబా కొద్దిపాటి విశ్రాంతి తీసుకున్నారు. హారంగా మెహరాబాద్ లో జరిగే ప్రతి చిన్న విషయం పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కనపరిచేవారు. అదే మాదిరిగా అక్కడ పనిచేసేవారు ఏ కొద్దిపాటి అనాసక్తి, అశ్రద్ధ, అజాగ్రత్త ప్రదర్శించినా వారిని బాబా సహించేవారు కాదు. వాళ్ళని తీవ్రంగా హెచ్చరించేవారు. స్థానికంగా ఉండే నామందని అనే టైలర్ కు పిల్లల స్కూలు కాకి యూనిఫామ్ కుట్టి ఇచ్చే పనిని అప్పగించారు. పిల్లల యూనిఫామ్ తన ఎదుటనే కత్తిరించాలని, బట్టను ఏమాత్రం వృధా చేయకుండా కుట్టి ఇవ్వాలని ఆ దర్జీని ఆదేశించారు. బాబా బొంబాయి నుంచి మెహరాబాద్ తిరిగి వస్తూ తన పని తొందరలో బొంబాయిలో మున్షీ రహీంని కలవలేకపోయారు. బాబా తను చూడలేదని మున్షీ రహీం బాధపడ్డాడు. ఆహారం తీసుకోవటం మానేశాడు. ఈ విషయం బాబాకు 5 రోజుల తర్వాత తెలిసింది. కేవలం మున్షీని చూడడం కోసమని బాబా తిరిగి బొంబాయికి వెళ్లారు. అలా వెళ్లే ముందు మండలి వారి కోసం ప్రత్యేకంగా బొంబాయి నుంచి ఏమైనా తేవలసి ఉందా అని అడిగారు. ఇలాంటి చిన్న విషయాల పట్ల కూడా మెహర్ బాబా తన స్త్రీ పురుష శిష్యుల పట్ల చూపే శ్రద్ధ వారి హృదయాలను గాఢంగా తాకింది. వారిని బాబా ఆదేశాల అమలుకు అన్ని పరిస్థితుల్లో సంసిద్ధంగా ఉండేట్లు చేసింది. బొంబాయి వెళ్లిన మెహర్ బాబా మున్షీ దగ్గర 2 రోజులు ఉన్నారు. మున్షీని ఊరడించి ఓదార్చి అతడు చేపట్టిన ఉపవాసాన్ని విరమింపజేసి ఆహారం తీసుకునేలా ఒప్పించారు. ఆ తర్వాత మెహర్ బాబా మెహరాబాద్కు తిరిగి వచ్చేసరికి స్కూలు విద్యార్థి ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడని తెలిసింది. దాంతో బాబా నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఆ పిల్లవాడిని పరామర్శించి స్కూలు పరిసరాలను ఇతరత్ర ఆయన తనిఖీ చేశారు. బాబా ముంబైకి వెళ్లే ముందు బొంబాయి నుంచి సమోసాలు తీసుకురమ్మని విష్ణు బాబాని అడిగారు. ఆ మాదిరిగానే బాబా తీసుకొచ్చిన సమోసాలు అక్కడున్న వారందరికీ ఇచ్చారు. తన కోరిక తీర్చినందుకు గాను విష్ణు కృతజ్ఞతాపూర్వకంగా నవ్వుతూ తృప్తిగా కనిపించాడు. పురుష మండలి రోజు
చాలా రోజులుగా వారిలో వారు అర్జున్ సుపేకర్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. చివరికి ఏం నిర్ధారించారంటే బాబా తన మండలి సభ్యులందరికంటే కూడా అర్జున్ని అమితంగా ప్రేమిస్తున్నారని తేల్చి ఆహారం తినడం ముగించాక మిగిలిన పదార్థాలను అర్జున్కి ఇవ్వడం పురుష మండలి సభ్యులు గమనించారు. ఇలా ఇవ్వడంలో ఏదో ప్రత్యేక బంధం వారిద్దరి మధ్య ఉండి ఉండాలని వారు నిర్ధారించారు. అయితే అప్పట్లో అర్జున్ గురించి ప్రత్యేకంగా బాబా ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అర్జున్ పట్ల బాబా అభిప్రాయం ఏమిటో తెలుసుకునే అవకాశం ఒకటి వచ్చింది. అదేమంటే ఒకరోజు బాబా స్కూలు ప్రాంగణాన్ని తనిఖీ చేస్తున్నారు. ఉన్నట్లుండి బాబా విష్ణు కేసి తిరిగి అక్కడ నేలపై పడి ఉన్న ఒక కర్ర ముక్కను చూపించి దాంతో తన చేతిపై గట్టిగా కొట్టమని ఆదేశించారు. బాబా విష్ణు కేసి తన చేతిని చాపారు. విష్ణు భయభ్రాంతుడయ్యాడు. సరిగదా, కాసేపు కనుక ఇలాంటి పనులు చేయమని నన్ను ఆదేశిస్తే నాకు నీవు కనుక నాకు ఇలాంటి పనులు చేయమని ఆదేశిస్తే నాకు ఆత్మహత్యే శరణ్యం అని బాధగా అన్నాడు విష్ణు. బాబా అదే మాటలు తిరిగి రుస్తుంతో అన్నారు. ఈ పని చేయడం కంటే నేను మెహరాబాద్ని వదిలి వెళ్ళడం నాకు మంచిదని రుస్తం జవాబిచ్చాడు. ఇవేమీ పట్టకుండా అర్జున్ తన పనిలో దూరంగా ఉన్నాడు. బాబా అతన్ని పిలిచి గంభీరంగా ఆ కర్రతో తన చేతిపై గట్టిగా కొట్టమని అన్నారు. అర్జును మారు మాట్లాడలేదు. తపీమని కర్ర తీసుకుని బాబా ఆదేశాలను పాటించాడు. మెహర్ బాబా అప్పుడు చెప్పారు, చూసారా, ఇదే నిజమైన ప్రేమ. నా మాటలు పట్ల ఎవరైతే విధేయత శ్రద్ధ చూపుతారో వారే నన్ను అమితంగా ప్రేమించినట్లు అని వివరించారు. విష్ణు రుస్తుముల కేసు చూపిస్తూ బాబా ఇలా అన్నారు, మీరు మీ వ్యక్తిగత ఆలోచనలను అభిప్రాయాలను నా ఆదేశాల కంటే కూడా అమితంగా ప్రేమిస్తున్నారు. అయితే అర్జున్ అలా కాదు. నా ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడంలో వల్ల ఆవశ్యకతను అతను ఇటీవల అర్థం చేసుకుంటున్నాడు. అందుకే నేను అమితంగా అతన్ని ప్రేమిస్తున్నానని మెహర్ బాబా స్పష్టం చేశారు. ఆరంగా నివాసి సిద్ధు కాంబ్లే మెహర్ బాబా ఆదేశాల ప్రకారం సంవత్సర కాలం ముంబైలో పనిచేసి మెహరాబాద్కు తిరిగి వచ్చాడు. అతడు బాబా దగ్గరికి వచ్చాక ప్రస్తుతం ఏమి చేయాలనుకుంటున్నావు అని బాబా అడిగారు. నీవు ఏది చెప్తే అది నేను చేస్తాను అని సిద్ధు సమాధానం ఇచ్చాడు. నిన్ను ఇక్కడ ఉపయోగించుకుంటాను, అయితే నీవు ఎందుకు ఏమిటి ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అంతేకాదు, నువ్వు చేసే పనికి ఎలాంటి జీతం కూడా అడగకూడదు అని బాబా అన్నారు. ఇకపోతే నీకు కావాల్సిన కనీస అవసరాల గురించి నాకు వదిలేయమని చెప్పి అన్నారు. నా దగ్గర పనిచేయడానికి నీవు ఒప్పుకున్నాక నేనేం చేస్తే నువ్వు చేయాల్సి ఉంటుందని చెప్పారు బాబా. ఆ షరతులన్నిటికీ సిద్ధు ఒప్పుకున్నాడు. ఇక్కడున్న పాయిఖానాలు శుభ్రపరిచేవాడిగా పనిచేయడానికి నీకు స్థిరమేనా, నువ్వు సిద్ధమేనా అని బాబా ప్రశ్నించారు. సిద్ధు సమాధానం చెప్పడంలో ఒక ఇంత తటపటాయిస్తూ ఉంటే, వద్దులే, దాని గురించి నీవేమీ ఆలోచించొద్దు, నీవు అలాంటి పని చేయలేకపోతే నేను చూసుకుంటాను అని బాబా తిరిగి అన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రికేసి బాబా నడుచుకుంటూ వెళ్లారు. సిద్ధు బాబాని అనుసరించాడు. అలా లోపలికి వెళ్లిన బాబా సిద్ధులకు ఒక రోగి తన మంచంలోనే మలమూత్రాలు విసర్జించడం గమనించారు. వెంటనే బాబా ఆ రోగిని శుభ్రపరచడం మొదలుపెట్టారు. సిద్ధు కేసు చూస్తూ, నీవేమి బాధపడవద్దు, ఎవరైనా రోగులు లేవలేక వారి మంచంలోనే మలమూత్రాలు చేసుకుంటే వాటిని నేనే శుభ్రపరుస్తాను, నీవేమి బాధపడద్దు అన్నారు బాబా. దీంతో సిద్ధు తనలో తాను సిగ్గుపడ్డాడు. మెహర్ బాబానే అలాంటి చిన్న పనులు చేస్తుంటే తాను కూడా చేయగలనని మనస్సులోనే అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సిద్ధుని బాబా తన శాశ్వత మండలి సభ్యునిగా చేర్చుకున్నారు. అంతేకాదు, ఆసుపత్రిని అత్యంత పరిశుభ్రంగా ఉంచడం, రోగుల దుస్తులను ప్రతిరోజు ఉతికి శుభ్రంగా అందచేసే పనిని సిద్ధుకి బాబా ఇచ్చారు. సీతారాం దత్తాత్రేయ దేశ్ముఖ్ 19 సంవత్సరాల స్తోత్రీయ బ్రాహ్మణ యువకుడు. ఆ తర్వాత రోజుల్లో బాబా ఇతని ఛగన్ అని పిలిచేవారు. అహ్మద్ నగర్ కు సమీపంలో బింగాం అనే గ్రామంలో ఉండేవాడు. ఇతడు సాకోరిలోని ఉపాసిని మహారాజ్ దగ్గరకు తరచూ వెళ్ళేవాడు. ఉపాసిని మహారాజు గురించి తనకు బాగా తెలుసునని తలపోసేవాడు. ఉపాసిని మహారాజు యొక్క ప్రధాన శిష్యుడు బ్రాహ్మణుడు కాదని, అతను ఒక పార్సీ యువకుడు అన్న విషయం ఒక రోజున ఛగన్ చెవిన పడింది. అంతేకాదు, ఆ యువకుడు అహ్మద్ దగ్గరలో ఆరంగంలో ఉంటున్నాడని తెలిసి ఛగన్ ఆశ్చర్యపడ్డాడు. వేదాంత గ్రంథాలను పంట పట్టించుకున్న స్తోత్రీయ బ్రాహ్మణుడు కావడంతో ఈ పార్సీ గురువును కలవడానికి ఛగన్ చాలా కాలం సంశయించాడు. కానీ కొన్ని విషమ పరిస్థితుల ప్రభావం వల్ల ఛగన్ తప్పనిసరి మెహర్ బాబాను దర్శించుకోవాల్సి వచ్చింది. ఒక రోజున టాంగాలో మెహరాబాద్కు వెళ్ళాడు. మెహర్ బాబా సాదరంగా ఛగన్ ఆహ్వానించారు. దాంతో ఛగన్ ఎంతో సంతోషించాడు. ఏం కావాలని
సరే, ఏమి కావాలని బాబా జగన్ ప్రశ్నించారు. జగన్ తన కష్ట సుఖాల గురించి సవివరంగా బాబాకు వివరించాడు. తన కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని, తిరిగి తనకు ఆర్థిక స్తోమత యథాపూర్వకంగా స్థితి వచ్చేలాగా చూడాలని జగన్ వేడుకున్నాడు. నాకంతా తెలుసు, బాధపడద్దు. నీ ఆర్థిక పరిస్థితి క్రమేణా పుంజుకుంటుంది అని భయపడవద్దని బాబా ధైర్యం చెప్పారు. ఆ తర్వాత జగన్ తండ్రి కూడా బాబా దర్శనార్థం మెహరాబాద్కు రావడం ప్రారంభించాడు. ఒక రోజున మెహరాబాద్ స్కూలులో టీచర్ గా పనిచేయడం నీకు ఇష్టమేనా అని జగన్ అడిగారు బాబా. నాకైతే నీ సేవ చేసుకోవాలని ఉంది, కానీ మీరు ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను జగన్ జవాబు చెప్పాడు. మెహరాబాదులో ఉండమని అతడిని బాబా ఆదేశించారు. తండ్రి అంగీకారం తీసుకుని జగన్ తన మకాం మెహరాబాద్కు మార్చారు. అయితే ఈ సంప్రదాయ బ్రాహ్మణ యువకుడికి నేతితో చేసిన వంటకాలను తినడం బాగా అలవాటు కావడంతో మెహరాబాద్లో లభించే సాదా భోజనం, ముద్దపప్పు, అన్నము తినడము అతనికి ఎంతో కష్టమైంది. దాంతో కొద్ది రోజుల్లోనే బాబా అనుమతి తీసుకుని తమ సొంత ఇంటికి అహ్మద్నగర్కి వెళ్ళిపోయాడు. అయితే నీ తండ్రిని ఆరంగం పంపమని జగన్తో బాబా చెప్పారు. జగన్ తండ్రి మెహరాబాద్కు వచ్చినప్పుడు బాబా ఆయనకు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్పి పంపారు. అనంతరం తన ఇంటికి వెళ్ళిన జగన్ తండ్రి జగన్తో నీవు తప్పక మెహరాబాద్కు వెళ్ళాలని ఆదేశించారు. నేను అక్కడికి వెళ్ళలేను, అక్కడ ఆ తిండి తినడం నా వల్ల కాదని నిర్మోహమాటంగా చెప్పేసరికి, లేదు, నేను నిన్ను మెహరాబాద్కు తప్పనిసరిగా పంపిస్తానని మాట ఇచ్చాను. నీవు తప్పక మెహరాబాద్ వెళ్ళాలి అని జగన్ తండ్రి చెప్పాడు. జగన్కు మరో మార్గం కనిపించలేదు. జగన్ అన్యమస్కంగానే చాలా కాలం స్కూలులో టీచర్గా విష్ణు అర్జునులకు తోడుగా చేరాడు. ఒక రోజున జగన్ తండ్రి సాకోరికి ఉపాసిని మహారాజ్ దర్శనం కోసం వెళ్ళాడు. అతన్ని చూసిన మహారాజు జగన్ గురించి వాకఫ్ చేశాడు. ప్రస్తుతం జగన్ ఆరంగంలో మెహర్ బాబాతో ఉంటున్నాడని చెప్పి మహారాజుకు చెప్పాడు. ఈ మాటలు వింటూనే, ఏం పని చేశావయ్యా, స్తోత్రీయ బ్రాహ్మణుణ్ణి అయి ఉండి ఒక పాసీవాడి దగ్గరకు నీ కొడుకుని పంపుతావా? ఆ ఇరాయినీయుడు నిమ్నజాతి వాళ్లతో హరిజనులతో కలిసి భోజనం చేస్తాడు. వెళ్ళు, వెంటనే వెళ్ళి నీ కొడుకుని తక్షణం అక్కడి నుంచి బయటకు తీసుకురా. అతడు రావడానికి నిరాకరిస్తే అతనిని తట్టి లాగి ఇంటికి తీసుకుపో. నీవేం చేశావో నీకు అర్థమైనట్లు లేదు. నీ కొడుకు యొక్క మత పవిత్రతను నీవే చెడగొట్టావని జగన్ అన్ని చెప్పి తన కొడుకును తనతో ఇచ్చి పంపమని వేడుకొన్నాడు. ఇందుకు మెహర్ బాబా దయతో అంగీకరిస్తూ, మహారాజు నీతో ఏం చెప్పారో అవన్నీ నిజమే అన్నారు. అతడు నీ కుమారుడు, నీవు అతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని భావిస్తే తప్పక తీసుకెళ్ళమని చెప్పి అందుకు బాబా అనుమతినిచ్చారు. అయితే ఆ మాటల మధ్యలో జగన్ కలుగ చేసుకొని, నేను మెహరాబాదులు వదిలి ఇంటికి తిరిగి వచ్చేసాను. అలాంటి వాణ్ణి మీరే నన్ను తిరిగి ఇక్కడికి పంపారు. మీరు మెహర్ బాబాకు వాగ్దానం చేశాను అని అన్నారు. ఆ మేరకే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తిరిగి నేను అక్కడకు రాలేను. ప్రస్తుతం నేను అసలు మెహరాబాద్ లో వదిలే ప్రసక్తే లేదు అని జగన్ తన తండ్రితో నిక్కచ్చిగా తెగేసి చెప్పాడు. మెహర్ బాబా తన దివ్యత్వాన్ని జగన్కు చూపాడు. మెహరాబాద్ లో జగన్ ఆ దివ్య ప్రేమను ఆస్వాదిస్తున్నాడు. అతను భగవదైక్యత కోసం పరితపిస్తున్నాడు. తన హృదయంలోని ఆ తపననే మాటల్లో చెప్పాడు. మెహర్ బాబా ప్రేమను, సత్యాన్ని అధికాధికంగా అనుభవించాలనేటువంటి తపనలో ప్రాపంచిక సంపద పైన షడ్రసోపోత వినిపించడం లేదు. జగన్ తండ్రిని ఓదార్చుతూ, నీ కొడుకు మెహర్ బాబా దగ్గర నుంచి రానని అంటే బాధపడవలసిన పని లేదని ధైర్యం చెప్పాడు.
మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చని అంటూ, హరిజనులతో నిమ్నజాతి వారితో నేను కలిసిమెలిసి తిరిగాను. దాంతో కలిసి ఉండడం వలన మత విశ్వాసానికి భంగం కలుగుతుంది నీకు ఎవరు చెప్పారని జ్ఞానోదయం కలిగించేలా మహారాజు జగన్ తండ్రితో అన్నారు. ఒక రోజున మరో హిందువు మోరోశ్వర్ రామచంద్ర ఢాకే ఫాల్కర్, అతని వయసు 24 సంవత్సరాలు. అతడు మెహరాబాదులో జరుగుతున్న కార్యకలాపాల గురించి తెలుసుకుందామని వెళ్ళాడు. అతడు మెహరాబాద్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న పండోబాకు స్నేహితుడు. అతన్ని క్లుప్తంగా ఢాకే అని పిలుస్తారు. అహ్మద్ నగర్ లో ఒక స్కూల్లో టీచర్ గా ఢాకే పనిచేస్తున్నాడు. ఇతని గురించి మెహర్ బాబాకు పండోబా చెప్పారు. హజరత్ బాబా జాన్ స్కూల్లో పనిచేయడానికి ఇష్టమేనా అని ఢాకేని బాబా అడిగారు. ఇంతకు ముందు సమాధానంగా నెలకి 300 రూపాయల జీతంతో పాటు హిందువుల పండగ రోజుల్లో సెలవు దినాలు ఇచ్చినట్లయితే తనకు అంగీకారమే అన్నట్లుగా ఆయన కాకతీయంగా సమాధానం చెప్పారు. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఇలాంటి వారి పట్ల తనకేమీ ఇష్టం లేదని, అందుకు మెహర్ బాబా తనను తిట్టడం, కోపగించుకోవడం లాంటివి చేయరాదని ఢాకే షరతు విధించాడు. ఢాకే ఊహించని రీతిలో ఢాకే అడిగిన ప్రతి ఒక్కదానికి మెహర్ బాబా తన అంగీకారం తెలిపారు. ఆ రోజుల్లో అహ్మద్ నగర్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఢాకేకు నెలకు కేవలం 60 రూపాయల జీతంగా ఇస్తున్నారు. దాంతో 15 రోజులు తర్వాత మెహరాబాద్ స్కూల్లో చేరతానని బాబా ఢాకేతో చెప్పారు. అందుకు బాబా అంగీకరిస్తూ ఇక్కడ పనిచేస్తూ ఆధ్యాత్మిక లబ్ధి పొందగలిగినట్లయితే నష్టమేముంటుంది అని బాబా తిరిగి ఢాకేతో అన్నారు. ఏమీ లేదు, కానీ ఆధ్యాత్మిక లబ్ధి కోసం నేను ఇక్కడికి రావడం లేదని ఢాకే బాబాతో అన్నాడు. ఆ మాటలు అని బాబా పాదాలకు నమస్కరించడం గాని, కనీసం 2 చేతులతో దండం పెట్టడం లాంటివి కూడా చేయకుండా ఢాకే అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. ఒక ఇరానీయుడు గొప్ప సన్యాసి లేదా గురువు ఎలా కాగలుగుతాడు? తన మనసులో ఢాకే ఈ విధంగా అనుకున్నాడు. నేను గొప్ప హిందువును, నాకు ఆ పార్సీయుడు ఏం చెప్పగలుగుతాడు? అసలు ఆధ్యాత్మికత గురించి ఆ పార్సీయునికి ఏం తెలుసు అనుకున్నాడు. అంతేకాదు, ఈ ప్రపంచంలో హిందూ మతానికి సాటి మరొకటి లేదని తనకు తాను సమాధానపరుచుకున్నాడు ఢాకే. కాగా 2 వారాల తర్వాత బాబాకు మాట ఇచ్చినట్లుగా మెహరాబాద్కు ఢాకే వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం. ఈ రోజు ఆదివారం అని గుర్తు చేస్తూ నీకు సెలవు తీసుకుని రేపటి నుంచి నీ పనిని ప్రారంభించు అని బాబా అతనితో అన్నారు. దీంతో ఢాకే ఆశ్చర్యపడి తాను ముందుగా విధించిన షరతు మెహర్ బాబా గుర్తుంచుకున్నారే అని తన మనసులో అనుకున్నాడు. బాబా ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకుండా అమలు చేస్తున్నారు అని అనుకుంటూ తాను ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకున్నాడు. 1925 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజు కొత్తగా నియమితుడైన బిఎస్ వామన్ అనే మరొక వ్యక్తి ఆ పరివారంలో చేరిపోయాడు. నేను ఈ ప్రాపంచిక జీవితంతో అలసిపోయాను, దివ్యత్వ అనుభూతియే నా అభిలాష అని అతడు బాబాతో చెప్పాడు. మెహరాబాద్ లో ఉండడానికి అతనికి బాబా అనుమతిని ఇచ్చారు. కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ 7 రోజులు ఉపవాసం చేయాలని, పాఠశాలలో ఏకాంతంగా ఉంటూ గడపాలని బాబా అతను ఆదేశించారు. వామన్ అలాగే ఉపవాసం ప్రారంభించాడు. కానీ 4 రోజుల తర్వాత అతని పరిస్థితి బలహీనపడింది. దానితో బాబా తన ఆదేశాన్ని రద్దు చేశారు. దానికి బదులుగా అతన్ని ఉపాధ్యాయునిగా నియమించారు. బాబా అతనిని కిషన్ మాస్టర్ అని పిలవడం ఆరంభించారు. ఒక రోజున సాయంత్రం పూట వామన్ రావు, హరిదాస్ బోవాల చేత భజనలు, సంగీత భరిత కార్యక్రమాలను మెహర్ బాబా ఏర్పాటు చేయించారు. ఆరంగం ప్రజలు ఈ సంగీత కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనలేదని బాబాకు నిరాశ కలిగింది. ఆరంగం ప్రజల ప్రవర్తన పట్ల బాబాకు ఎంత కోపం కలిగిందంటే బాబా తన మండలి వాళ్ళని పిలిచి మెహరాబాద్ లో ఏర్పాటు చేసిన దేవాలయాన్ని తొలగించమని ఆయన ఆదేశించారు. దేవాలయ ప్రాంగణంలో కేవలం ఒక చెక్క బల్లను ఉంచి మిగిలినవన్నీ తొలగించేశారు. అయితే దేవాలయ పూజారిని మాత్రం ఆ దేవాలయం ఉన్న చోటనే యథావిధిగా పూజలు నిర్వహించమని బాబా ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత ఆరంగం ప్రజలకు దర్శనం ఇవ్వాల్సిందిగా మారుతి పటేల్ బాబాను కోరాడు. అందుకు బాబా దయతో అంగీకరించాడు. కానీ బాబా దర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే అక్కడ ఉండే స్థానిక బాబా భక్తుల్లో కొంతమంది హాజరు కాలేదు. దీంతో బాబా తన దర్శన కార్యక్రమాన్ని రద్దు చేసి హాజరైన వాళ్ళను కూడా వెళ్ళిపోమన్నారు. ఆ మన్నాడు ఆరంగం ప్రజలు తమ తప్పును మన్నించమని వేడుకుంటూ బాబాను తిరిగి దర్శనం ఇవ్వాలని ప్రాధాయపడ్డారు. అయితే మెహరాబాద్ లో ఏర్పాటు చేసే అన్ని సంగీత కార్యక్రమాలకు, భజనలకు తప్పనిసరిగా హాజరవుతామని వారు వాగ్దానం చేస్తేనే తన దర్శనం వారికి లభిస్తుందని బాబా కబురు పంపారు. మరికొన్ని రోజులు అయ్యాక బాబా ఉన్నట్లుండి మెహరాబాద్ లో హజరత్ బాబా జాన్ స్కూల్లో చదువుకుంటున్న
హరిజన బాలులందరినీ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోమని, తిరిగి తన వద్దకు రావద్దని ఆదేశించారు. హరిజన బాలులకు దిక్కు తోచక భయంతో ఏడవడం మొదలుపెట్టారు. వారేమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా పిల్లల తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లల్ని తీసుకెళ్లమని బాబా కబురు పంపారు. అంతేకాదు బాబా ఇలా కఠినంగా అన్నారు: అప్పుడప్పుడు మెహరాబాద్ లో ఏర్పాటు చేసే సంకీర్తన భజన కార్యక్రమంలో పాల్గొనడానికి సమయం కేటాయించలేకపోతే మీ పిల్లల్ని తక్షణం ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. తొందరపడండి, మీ పిల్లల్ని మెహరాబాద్ నుంచి తక్షణం తీసుకెళ్ళండి, తిరిగి ఇక్కడ అడుగు పెట్టద్దు అని బాబా చాలా కోపంతో గదమాయించారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇళ్ల వైపు బయలుదేరారు. మరికొందరు మాత్రం ఇలాంటి తప్పిదం మరొకసారి జరగదని పేర్కొని తాము తప్పక అన్ని సంకీర్తన భజన కార్యక్రమాల్లో పాల్గొంటామని బాబా మాట ఇచ్చారు. అలాంటి వారిని బాబా క్షమించి వారి పిల్లలను తిరిగి మెహరాబాద్ లో ఉండేందుకు అంగీకరించారు. మెహర్ బాబా ఈ మాదిరిగా ప్రవర్తించడానికి తగిన కారణం ఉంది. ఎందుకంటే అదేమిటంటే ఆరంగా పేదలు కేవలం నిరుపేదలు, నిరక్షరాస్యులు మాత్రమే కాదు, వారి సమయాన్ని విచ్చలవిడిగా అంటే మద్యం తాగుతూ, జూదం ఆడుతూ, తరచూ వ్యభిచారంతో విశృంఖలంగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి ఒక గుణపాఠం చెప్పేలాగా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలిగించాలని మెహర్ బాబా ఇంతటి తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారు. వారికి భగవంతుని పట్ల నమ్మకం పెరగాలని, భగవత్ సాక్షాత్కారం పొందిన వానిగా తనను వారు గుర్తించాలని బాబా ఈ మాదిరిగా ప్రవర్తించారు. ఆరంగా ప్రజల్లో నిరక్షరాస్యత, పేదరికం, దురవాట్లు ఇలా ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ వారి దైనందిన జీవితంలో మెహర్ బాబా ఒక భాగంగా మారారు. అనునిత్యం వారు మెహర్ బాబాను ఆరాధించేలాగా తయారయ్యారు. అంతేకాదు వారు సన్మార్గంలో నడుస్తూ భగవంతుణ్ణి స్మరించేలా బాబా కృషి చేశారు. కొందరికైతే వారి వ్యక్తిగత కష్టాల్లో సైతం బాబా సహాయం చేశారు. వారి తగలు తీర్చారు, ఉద్యోగాలు ఇప్పించారు. అవసరమైతే కొందరికి బాబా ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇంకా ఎన్నో విధాలుగా ఆరంగం వాసులు ఆయన వైపు తిరిగి ప్రతి విషయంలో ఆయన్ని విశ్వసించే విధంగా చేశారు. అలానే తనను సత్యానికి ప్రతిరూపంగా వారి ఎదల్లో ప్రతిష్ఠింప చేశారు. మెహర్ బాబా ఆ పేద గ్రామీణుల పట్ల ఎంత దయ చూపారు అనే దానికి ఆరంగంలో ఉండే ఒక వితంతువు కథ నిదర్శనం. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక వితంతువు ఆరంగంలో శిస్తు పన్నులు వసూలు చేసే గ్రామాధికారితో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఆమె భర్త బతికున్న కాలంలో వారు సాగు భూముల విషయంలో పన్ను సక్రమంగా చెల్లించలేదని, శిస్తు వెంటనే చెల్లించాలని ఆ పేద మహిళను గ్రామ తలాటి ఒత్తిడి చేస్తున్నాడు. ఈ విషయం మెహర్ బాబా తెలుసుకొని ఆమె చెల్లించాల్సిన శిస్తు 50 రూపాయలు ఆమె తరఫున గ్రామ తలాటికి చెల్లించడమే కాకుండా కోర్టు ఖర్చుల కోసం ఆమె ఖర్చు పెట్టిన 15 రూపాయలు కూడా ఆమెకి ఇప్పించారు. అనూహ్యమైన ఈ ప్రేమ కానుకతో ఆమె హృదయం బాబా వైపు మళ్ళింది. బాబానే తన ప్రభువుగా స్వీకరించింది. అశ్రుధారల ద్వారా కృతజ్ఞతను వెలుబుచ్చి ఆ అనుభూతిని జీవితాంతం గుర్తుంచుకుంది. మరో ఉదంతం. ఇది ఒక చెప్పులు కుట్టుకునే వాని కుమారునికి సంబంధించింది. 1922 ప్రాంతంలో మెహర్ బాబా పూనాలో ఫెర్గూసన్ రోడ్ లో ఒక గుడిసెలాంటి ఆశ్రమంలో ఉంటున్న రోజుల్లో బాబాకు గుల్మాయి ఒక జత పాదరక్షలు బహుకరించింది. ఆ తోలు చెప్పులు అహ్మద్నగర్ లో ఉంటున్న కన్హాబరావ్ గాడేకర్ అనే వ్యక్తి తయారు చేశాడు. మెహర్ బాబా ఎందుకో కానీ సామాన్యంగా కనిపించి ఆ చెప్పులు వేసుకోవడం వల్ల ఎంతో ఆసక్తి చూపేవాళ్ళు. అంతేకాదు బాబా ఈ చెప్పులను ఎక్కువగా వాడేవారు. ఇలా ఆయన ఎందుకు చేస్తున్నారు అని మండలి సభ్యులు ఆశ్చర్యపడేవాళ్ళు. తొలినాళ్లలో మన దేశంలో ఆయన చేసిన అన్ని పర్యటనలో బాబా ఈ చెప్పులు తప్పించి మరొకటి వేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. బాబా ఈ చెప్పులు వేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కారణం దాగి ఉంది. అదేంటంటే ఈ చెప్పులు కుట్టేవాని కుమారుడు, అతడి పేరు రామచంద్ర, 1925 ఏప్రిల్ 29న మెహరాబాద్ కు బాబా దర్శనార్థం వచ్చాడు. అతని బాబా ప్రేమగా పలకరించి మెహరాబాద్ లో ఉండమని కోరారు. అంతేకాదు పూనాలో ఉన్నత చదువుల కోసం అవసరమయ్యే డబ్బు కూడా అతనికి బాబా సమకూరుస్తాను అని హామీ ఇచ్చారు. అయితే చాలా కాలంగా రామచంద్ర కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. ఎంత వైద్యం చేయించినా ఆ జబ్బు నయం కాలేదు. అతను బాబాను కలవడానికే వచ్చాడు. అలాగే తన జబ్బు
నయం కావడానికి తగిన సలహా కూడా బాబా నుండి పొందాలని మనసులో అనుకుని బాబా దగ్గరకు వచ్చాడు. బాబాకు రామచంద్ర పాదాభివందనం చేయబోతుంటే బాబా అతన్ని, నీకేం కావాలి, నీవు ఏ కోరికతో నా దర్శనానికి ఇక్కడికి వచ్చావని అడిగారు. సరిగ్గా ఆ సమయంలో రామచంద్రుడు ఎంతో కాలంగా బాధపడుతున్న కడుపు నొప్పి నివారణ గురించి అడగడం మర్చిపోయి, బాబా నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి అని వేడుకొన్నాడు. ఈ మాటలు వింటూనే బాబా నవ్వుతూ అతని తలపై చేయి వేసి దీవించారు. అతని ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. ఫలానా వైద్యం చేయించుకోమని బాబా అతనికి సలహా ఇచ్చాడు. కొన్ని నెలలకు రామచంద్ర ఎంతో కాలంగా బాధపడుతున్న కడుపు నొప్పి నయమైంది. అంతేకాదు మెహరాబాద్ లోని హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచర్ గా అతను చేరాడు. అతని తండ్రి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా క్రమేణా మెహరాబాద్కు తరలొచ్చారు. అతని తండ్రి కన్హోబా కూడా సేవ చేసుకుంటూ బాబా వాడుతున్న పాదరక్షలను అవసరమైనప్పుడు కుట్టి పెడుతూ బాబా పాదాల చెంత అంకితమయ్యాడు. రామచంద్ర గాడేకర్ ద్వారా చెప్పులు తయారు చేసే ఎందరో నిమ్న కులాల వారు బాబా దర్శనం చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగరీత్యా తిరిగిన ప్రతి ప్రాంతంలో ఎందరికో ఇతని ద్వారా మెహర్ బాబా సత్యప్రేమ సందేశం వ్యాప్తి జరిగింది. అతి సాధారణమైన ఆ చెప్పుల జత బాబాతో గాడేకర్ కుటుంబీకులకు నిమ్నజాతి శ్రామిక వర్గానికి మధ్య అతి ప్రశస్తమైన అంతరింగ బంధానికి కారణమైంది. వేసవి తీవ్రంగా ఉన్న మే 8వ తేదీన బాబా తనకు జ్వరం, న్యూమోనియా సోకినట్లు చెప్పారు. ఆయన సోదరుడు జంషెడ్ బాబాను చూడడానికి పూనా నుండి వచ్చారు. జంషెడ్ వాదించడం ప్రారంభించగా బాబా ఒక బెత్తం తీసుకుని దాంతో అతన్ని కొట్టారు. రుస్తుం మరియు గుస్తాజీలు కూడా జై బాబా ఒక 2 లైన్లు ఉందండి, పారాగ్రాఫ్ అయిపోతుంది. రుస్తుం మరియు గుస్తాజీ కూడా బాబాతో వాదించడం ప్రారంభించసాగారు. వారి వాదనతో విసుగు చెంది వారిని మెహరాబాద్ నుండి బయటికి పంపించారు బాబా. మరునాటి పరిస్థితులు సర్దుకొని మామూలు స్థితికి వచ్చాయి. ఆ రోజు మోహిని భస్మాసుర అనే సినిమాను మెహరాబాదులో ప్రదర్శించడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జయవాడిని అందరికీ. జయబా సుశీల వెంకటరావు గారు, థ్యాంక్ యూ బాబా. తప్పీలుంటే క్షమించగలరు. పేజ్ నెంబర్ ఎంతమ్మా వాణి గారు? పేజ్ నెంబర్ చెప్తారా సరే? జయబాబా అండి. జయబాబా అండి, నేను మెసేజ్ పెడతాను. అట్లాగే అలాగే అలాగే. జయబాబా అండి. కార్యక్రమం చక్కగా జరిగింది. బాబా చేయించు